కానీ మాట్లాడుతున్నాడు ఏమన్నా? మాటలు కూడా రావు. కానీ డెఫినెట్గా ఇలా చూస్తూ చూస్తూ ఏ పేరెంట్స్ కూడా చాలా వదిలిపెట్టలేము. కష్టం సార్. అసలు నైట్ కూడా పడుకోడు, ఫుడ్ తినడు. ఏంటంటే 24 hours ఆయనకి ఇప్పుడు ఎటు పోవాలన్నా కూడా ఈ బాబు ఈ గుర్తొస్తూ ఉంటాడు అనమాట. వేరే పిల్లలు కూడా నార్మల్గా నా ముందు నడుస్తూ ఉంటే వీడనికి ఇలా ఉండడం అని చెప్పేసి నాకు బాధ అవుతూ ఉంటుంది. తను ఇప్పటి వరకు గవర్నమెంట్ కాకుండా బయట వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా, అంటే క్రౌడ్ ఫండింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అంటే మీకు అంటే ఫండింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకెంతవరకు ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే 75 lakhs వరకు వచ్చేస్తాం మనకు తిరుగు నుంచి. అంటే మనకు 1.5 CR కావాలి, ఒక హాఫ్ అమౌంట్ కావాలి, 75 lakhs కావాలి. అంత వస్తే బాబు ఇంజక్షన్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, దాని గురించే. సో ఆ హాఫ్ అమౌంట్ కూడా ఎవరు గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ చేయనున్నారు? ఎవరు రాలేదు సార్, కాల్ కూడా వెళ్ళబోరు. ఓకే, అంటే మీరు వెళ్ళే ఛానల్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా లేదు ఉండదు, అందుకని వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఉంటారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్, గవర్నమెంట్ అన్న రియాక్ట్ అయితే మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. తిరగడానికి మాకు ఓపిక ఉన్న బాబుకి ఇంజక్షన్కి టైం లేదు సార్. అవును, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజంలో వీళ్ళేదో నార్మల్ గా డబ్బు కోసం పెట్టేస్తున్నారు వీడియో అనుకుంటారు కదా, అదే అయిపోతుంది సార్. సో బాబుని ప్రతి చోటకి తీసుకెళ్లాల్సిందే, ఖచ్చితంగా సార్. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఎవిడెంట్ అంటారు. అవును సార్, ఏంటి బాగాలేదని చెప్పేసి కామన్ చూస్తుంటాను నేను కూడా చాలా వరకు ఇవన్నీ. ఇట్లా నిలవడలేదు సార్ అసలు, బాగా స్ట్రేట్ ఉంటుంది. ఆర్యాన్స్ నిలబడతావా? ఇట్లా నిలవాలి, స్టాండ్ అవుట్, సపోర్ట్ ఉంటుంది బాడీ. అంటే బోన్స్ ప్రాబ్లం, స్పైనల్ నుంచి మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ లో లేకపోతే ఒక ఇయర్ లోనా ఈ మంత్స్ లోనే రికవర్ అయిపోయింది అంటే డెవలప్మెంట్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇట్లా అంబాడడం కానీ, గోడలు పట్టుకొని నిలబడడం కానీ అట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుందని చెప్తున్నారు. డైరెక్ట్ లేచి నించొని నడవలేరు. ఫిజియోథెరపీ కూడా వేయాలి సార్, మెయిన్ ఇంపార్టెంట్ అది.